హాయ్, నేను మీ నవీన్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో 1.2, 1.5లో పెట్టుకొని చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎట్లా అంటే ఎవరు ఏంటి అని నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తా. మొత్తం సొల్లొద్దు, సొల్లు చెప్పుకుంటూ పోతే లాంగ్ అవుతుంది వీడియో. సో లాస్ట్ వీడియోలో కూడా కాకపోతే ఇది కొంచెం సొల్లు అవుతుంది, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో వినండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో టుడే ఎపిసోడ్ చూసాక నిఖిల్ గేమ్ ఆడడం లేదంతా యాక్టింగ్ చేస్తున్నాడు. ఎపిసోడ్ చూసిన భయ్యా నిన్న ఎపిసోడ్ మొత్తం చూసిన నేను. అసలు నిఖిల్ యాక్టింగే చేస్తుండు, నా గేమ్ ఆడినట్టు అనిపించలే అసలు. ముందు మాట్లాడదు దాని గురించి క్లియర్గా అర్థం. యష్మి సంచాలక్గా చీట్ చేసింది, అది కూడా మాట్లాడదాం. సోనియా గేమ్ ప్లాన్ గురించి కూడా మాట్లాడదాం క్లియర్గా, ఓకేనా. అక్కడ ఏం జరిగింది ఈ సీజన్లో, అసలు ఏం బిగ్ బాస్ ఇంట్రెస్టే లేకుండా చేసిండు అసలు ఆడియన్స్కి. బిగ్ బాస్ ఈ సీజన్ ఈ 10 days మాత్రం ఇంట్రెస్టే లేదు బిగ్ బాస్కి. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ బిగ్ బాస్కి లేదు, మరి ఎందుకో ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అసలు నాకు అర్థం కాలేదు ఏంటంటే, అసలు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అంత బోర్ కొడుతుంది గేమ్ అయినా టాస్క్లైనా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎందుకో చెప్తా, పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈసారి బిగ్ బాస్ రైవల్రీస్ మెయింటైన్ చేస్తలేరు. బిగ్ బాస్లో రైవల్రీస్ మెయింటైన్ చేస్తలేరు అసలు ఫైట్ అయ్యింది, నీకు నాకు గొడవ అయిందంటే లాస్ట్ సీజన్ వరకు అసలు ఒకరిని అట్లా పగలు పెంచుకునే వాళ్ళు. అలాంటి ఇంట్రెస్టే లేకుండా పోయింది బిగ్ బాస్ ఈసారి. సో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. యష్మి టీం ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా, సో ఎక్కువ టైం ఇచ్చారు. మాట్లాడుకున్నాం కదా. సో నిఖిల్ టీంకి కొంచెం తక్కువ మెంబర్స్ ఉన్నారు, తక్కువ టైం ఇచ్చారు. నైనికాకి ఇంకో కొంచెం బెటర్గా టైం ఇచ్చారు మిడిల్గా. సో అదనమాట. ముగ్గురు చీఫ్స్ని బీబీ మార్కెట్లోకి వెళ్ళి ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోండి అని చెప్పి 10 సెకండ్ టైం ఇస్తే తెచ్చుకున్నాక హాల్లో పెట్టమంటాడు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో సోనియా ఏడుస్తుంది చికెన్ చూసి, అది దాన్ని ఏడిసేసరికి ఇంకో 10 సెకండ్ టైం ఇస్తే చికెన్ ఎగ్స్ అన్నీ తెచ్చుకుంటారు. సో సెకండ్ టాస్క్ అదంతా సొల్లు అయిపోయింది, నిన్న మాట్లాడేసాం దాని గురించి. సెకండ్ టాస్క్ పెడతాడు. ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తీసుకుంటారు. సెకండ్ టాస్క్ గెలిచిన వాళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి. థర్డ్ టాస్క్ గెలిచిన వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఇలా హైలైట్ ఏంటంటే ఉపవాసం ఉండాలి. కాకపోతే బిగ్ బాస్ మధ్యలో ఉపవాసం ఉండమని చెప్పినాక రాగి జావ పంపిస్తాడు భయ్యా. టాస్క్ ఏంది అసలు, ఫుడ్ గురించే కదా, రాగి జావ పంపిస్తాడు. నాకు అర్థం కాదు. దాని తర్వాత ఇది వెజిటేబుల్స్ పంపిస్తాడు. ఉడకబెట్టుకొని తినండి, నీళ్ళు ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉంది, ఉప్పు ఉంది, ఉడకబెట్టుకొని తినమంటాడు. ఇంకా నువ్వు టాస్క్ ఎందుకయ్యా బిగ్ బాస్, టాస్క్ ఎందుకు సార్? నాకు అర్థం కాదు టాస్క్ ఎందుకు. నువ్వు టాస్క్ పెట్టింది దేనికి? ఫుడ్ గురించి. ఫుడ్ సంపాదించుకోమన్నారు, మరి ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. అసలు ఈసారి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది జనాలకు, ఆడియన్స్కి. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు అసలు. బిగ్ బాస్ ఈ సీజన్ ఈ 10 days అందరు కొత్త ముఖాలే, ఓకేనా. అందరు కొత్త ముఖాలే, ఒక మన విష్ణుప్రియ తప్ప అందరు కొత్త ముఖాలే హౌస్లో. అయినా సరే చూసినప్పుడు ఏదైనా ఉంటుందే అనిపించేటప్పటికి చేస్తున్నాం. మొత్తం సప్పగా ఉంటుంది ఎపిసోడ్లు. ఈరోజు మన ప్రోమో వచ్చింది, ప్రోమో వీడియో చేద్దాం మనం. హైలైట్ ఉండబోతుంది ప్రోమో వీడియో, గట్టిగా చేద్దాం. ఎందుకో అలా ఆ ప్రోమోలో అనిపించింది నాకు. సో బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేశాడు అని చూద్దాం. సో ఫస్ట్ టాస్క్ లాస్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విన్నర్ వచ్చేసి యష్మి టీము, భాష అన్న సంచాలకు. సో టాస్క్లో అన్నది టచ్ అయింది. యాక్చువల్గా మన సీత వాళ్ళది టచ్ కాలే కింద. మీరు ఎపిసోడ్ చూస్తుంటే సీత వాళ్ళ టచ్ కాలే. అది ఫైట్ చేయాల్సింది సీత. ఫైట్ చేయకుండా మీరు టచ్ అయింది అని చెప్పేసరికి భాష మీరు టచ్ అయింది అని అనేసరికి సైలెంట్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా సీత కాడ స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకోకుండా ఫైట్ చేయకుండా ఏదో అడిగానులే ఆయన చెప్పాడులే అన్నట్టు అయిపోయింది గేమ్లా లేదు భయ్య. చిన్న గేమ్స్ పెడుతున్నారు. అసలు టఫ్ గేమ్సే లేవు ఈసారి, ఇంట్రెస్టింగ్ గేమ్సే లేవు. నిన్నటి వరకు ఇంట్రెస్టింగ్ గేమ్సే లేవు. ఈరోజు ప్రోమోలో మాత్రం ఒక ఇంట్రెస్ట్ గేమ్ పెట్టాడు, దాని గురించి మాట్లాడదాం. ప్రోమోలో మాట్లాడాల్సింది సంచాలక భాష గారు, అందరు టచ్ అయ్యారు. సీత అది చెప్పాను.
ఇది హైలైట్ ఏంటంటే అక్కడ సంచాలక భాష టచ్ అయింది అన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే నైనిక టీం మెంబర్స్ కూడా సైలెంట్గా ఉంటారు. ఆడాంలే గేము, ఆడాం మనం గేమ్ అంతే, ఏదో లైట్ తీసుకొని ఎందుకులే మనకెందుకులే అన్నట్టు అయిపోయింది. లాస్ట్ సీజన్ వరకు ఫైట్ చేస్తున్నారు టీం మెంబర్స్ అందరూ. ఈ సీజన్లో మాత్రం అలా లేనే లేదు. సో ఈ సీజన్లో గేమ్ గెలవాలని ఎవరూ ఆడడం లేదు. ఈ సీజన్లో గేమ్ గెలవాలని ఎవ్వరు ఆడడం లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ సీజన్లో గేమ్ గెలవాలని బిగ్ బాస్ అంతా సపసపగా ఉంది, నిజంగా సపసపగా ఉంది. తర్వాత సీత చెప్తుంది మా బేస్ కింద టచ్ కాలేదని, దానికి భాష టచ్ అయిందనగానే సీత వదిలేస్తుంది భయ, నీకు ఆల్రెడీ చెప్పిన. సో టాస్క్ అయిపోయింది. సో భాష అభి విన్ చేస్తాడు. పాయింట్ స్టాండ్ తీసుకోవడం లేదని కంటెస్టెంట్స్, అసలు స్టాండ్ తీసుకోవట్లేదు కంటెస్టెంట్స్ పాయింట్ మీద. నీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. నువ్వు స్టాండ్ తీసుకోకుండా ఏంది ఇది మనకెందుకులే అనేటట్టు అయిపోయింది గేమ్ మొత్తం. అదే అయిపోయింది, మనకెందుకులే అనుకుంటున్నారా? బిగ్ బాస్ తిన్నీకి తిరగనీకి వచ్చిర్రు అలా. మీరు ఈ 10 days మాత్రం తిన్నీకి తిరగనీకి వచ్చిర్రు. గేమ్లు మాత్రం నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది బిగ్ బాస్లో. అసలు ఎందుకు రివ్యూస్ చేస్తున్నాం ఈ 10 days అని అనేటట్టు అయిపోయింది నాకు, అసలు ఏం అర్థం కాలేదు. సరే ఈ టాస్క్ తర్వాత యష్మి టీం విన్ అని. సో ఈ టాస్క్ తర్వాత యష్మి టీం విన్ అయింది. జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరు ఫుడ్ అంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ని జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తాడు. సో జాగ్రత్త పెట్టుకోండి అంటే ఎవరైనా దొంగలిస్తాడు, జాగ్రత్త పెట్టుకోండి హింట్ ఇచ్చేసింది బిగ్ బాస్ ఆల్రెడీ. హింట్ ఇవ్వగానే అమ్మో ఎవరైనా దొంగతనం చేస్తారని జాగ్రత్త పెట్టుకుంటారు. ఇది మాట్లాడదాం, దీని గురించి కూడా లాస్ట్కి మాట్లాడదాం. ఇంకా హైలైట్గా జరిగినాయి హౌస్లో. సో తర్వాత సోనియా ఏడుస్తూ అక్కడ అబ్బాయి ఇది ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది బిగ్ బాస్లో. ఎవరు ఏడ్చినా సరే హక్ చేసుకొని ఓదార్చుకుంటారు. ఎంత ఫైట్ అయినా హక్ చేసుకుంటారు, ఓదార్చుకుంటారు. నాకు ఫైట్ అయినా హక్ చేసుకుంటాం, ఓదార్చుకుంటున్నాం. అట్లా అయిపోయింది బిగ్ బాస్లో. ఒక రైవల్రీ లేకుండా పోయింది. నిఖిల్ వస్తాడు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఓదార్పు యాత్ర. ఈ మధ్యలో పృథ్వీ కూడా స్టార్ట్ అయ్యిండు. లాక్ అయింది. పృథ్వీ స్టార్ట్ అయ్యిండు. ఇది ఏంద్రా అయ్యా, నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఏంద్రా అయ్యా ఈ కర్మ మాకు, ఏంద్రా ఈ ఓదార్పు యాత్రలు. మీరేమో ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చారు, అలా హక్ చేసుకొని కన్నీళ్ళు దూర్చి ఏం కాదురా అంతా ఓకే అవుతుందిరా. ఏంది భయ ఇది, గేమ్ ఆడతలేరు మీరు. నాకేం అర్థం కాలేదు ఈసారి బిగ్ బాస్. నిన్నటి వరకు అయితే నాకేం అర్థం కాలేదు. ఈరోజు ఎపిసోడ్ చూసా, దాని గురించి కూడా మాట్లాడదాం. లైవ్ చూసిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్, దాని గురించి కూడా మాట్లాడదాం. సో అబ్బాయి సోనియాతో ఏమంటుందంటే, టాస్క్లో ఎమోషనల్ అవుతున్నావు అని అంటుంది. మరి నువ్వేం చేసినావు అక్క, ఈ టాస్క్లో నువ్వు కూడా ఎమోషనల్ అవుతున్నావు కదా, నువ్వు కూడా అదే అవుతున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేసింది అని అడుగుతాడు. నిఖిల్ కూడా అదే అంటాడు సేమ్. కానీ నువ్వు చేసినప్పుడు ఏంటి సోనియా, నాకు టాస్క్ అర్థం కాదు యాక్చువల్గా సోనియా, నాకు టాస్క్ అర్థం కాదు, నిన్నటి వరకు కలిసి ఉన్నాం కదా, వాళ్ళ ఫుడ్ లేకపోతే బాధ అవుతుంది, అందుకే ఏడుపు వస్తుంది అంటే నేను ఒక మాట చెప్తా భయ్య. ఫస్ట్ టాస్క్లో నైనిక టీంని నరకం చూపిస్తారు మీరు. అరే నిన్నటి వరకు కలిసి ఉన్నాం కదా, అట్లా చేయడం తప్పు కదా అని నీకు నువ్వే అనుకోకుండా ఇక్కడికి వచ్చి నిన్నటి వరకు కలిసి ఉన్నాం కదా, పాపం ఫుడ్ లేదని బాధ అనిపిస్తుంది అంటే, అక్కడ కూడా కలిసి ఉన్నారు కదా మీరు. అక్కడ కలిసి ఉన్నప్పుడు మీరు ఫుడ్ అక్కడ బాధ అనిపోయినప్పుడు ఇక్కడ బాధ అనిపోయినప్పుడు నీ గేమ్ మీద నీ క్లారిటీ లేదు అనిపించింది నాకు. ఇంకా హైలైట్ ఏంటంటే, గుర్తురా ఇంకా హైలైట్ ఏంటంటే, సీతని అంటుంది అన్నమాట నామినేషన్లో, నీ గేమ్ నీకు క్లారిటీ లేదంటే ఫస్ట్ నీ గేమ్ మీద నీ క్లారిటీ తెచ్చుకో అమ్మా అంట సీత. నాకు సీత పాయింట్ ఇప్పుడు నిజం అనిపిస్తుంది. నీ గేమ్ మీద క్లారిటీ తెచ్చుకున్నాక యువతల నాకు చెప్పు అంతే తప్ప, నీ గేమ్ క్లారిటీ లేనప్పుడు నువ్వు నాకు చెప్పకు అంటది. అసలు సోనియాకు క్లారిటీ లేదు ఈ గేమ్లో, నాకు అర్థం కదా అస్సలు. సో తర్వాత కానీ సోనియా ఏడవడము ఓకే, ఒక మంచి మనస్సాక్షి, ఒక హ్యూమన్ బీయింగ్గా ఏడ్చుండొచ్చు, దానికి ఒప్పుకుంటా. కాకపోతే పక్క వాళ్ళ మీద బాధ ఉంటుంది ఎవరికైనా, అయ్యో పాపం అనిపిస్తుంది, అది గుడ్ క్వాలిటీ. కానీ నాన్ సెన్స్గా మాట్లాడి సోనియా ఒక పాయింట్ చెప్తుంది లాస్ట్ వీక్ పవర్ గురించి. నేను చెప్పినా లాస్ట్ వీక్ పవర్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నైనిక టీంని, అది నాకు అస్సలు అర్థం కాలేదు. సోనియా టీం అసలు సోనియాకి కొంచెం కూడా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఆమె ఏం చేస్తుందో నేను చెప్తా, ఇంకో వీడియో చేస్తా ఆమె గురించి, స్పెషల్ వీడియో చేస్తా సోనియా గురించి. ఓకే, ఈరోజు నుంచి రీల్స్ వస్తాయి, ఆ రీల్స్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తా రీల్స్లో, ఓన్లీ అప్పటిదప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా లైవ్లో చూసినాయి. ఓకేనా,
సో నెక్స్ట్ గేమ్ టాస్క్ యాక్షన్ రూమ్లో బిగ్ బాస్ యాక్షన్ రూమ్లో 3 వస్తువులు ఉంటాయి, నేను చెప్పింది తీసుకురావాలి అంటాడు. ఆల్రెడీ మీకు నిన్నటి గేమ్ మొత్తం చెప్పిన, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆల్రెడీ అది ఉంది, అది చూడండి మీకు అర్థమవుతుంది. సో రూల్స్ ఏంటంటే గేమ్ ప్లేయర్స్ వస్తువు గేమ్ చెప్పగానే ఫాస్ట్గా వెళ్ళి తీసుకురావాలి. ఇంకో రూల్ ఏంటంటే అది ఏదైతే ఫస్ట్ ముట్టుకుంటారో అదే తీసుకురావాలి, ఇంకోటి తీసుకురావడానికి లేదు, అదో రూల్. ఈ గేమ్లో నిఖిల్ అండ్ మణికంఠ ఎవరు ఆడాలి అని డిస్కస్ చేస్తారు. అసలు హైలైట్ ఏంటంటే మణికంఠ నిఖిల్తో మాట్లాడతాడు అన్నమాట. ఏమని మాట్లాడతాడు, నేను పోతా అని అంటుంటాడు నిఖిల్. మణికంఠ లేదు నేనే పోతా అని అంటుంటాడు. నాగమణికంఠ కొన్ని మాటలు అసలు నాకు అక్కడ నచ్చలేదు. నాగమణికంఠ కొన్ని మాటలు నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే నేను చెప్తా ఇప్పుడు ఎందుకు నచ్చలేదంటే, ఒకే టీంలో 2 ఉన్నారు భయ్య, నీ మీద నమ్మకం లేదు నాకు, నా మీద నాకే నమ్మకం ఉంది అంటాడు మణికంఠ. నీ మీద నమ్మకం లేదు, నా మీద నాకే నమ్మకం ఉంది అని చెప్పి, నేను ఎవరిని నమ్మను, నా మీద నాకే నమ్మకం ఉంది అని చెప్పి సో నేను ఎలిమినేషన్లో ఉన్నానంటే నేను కూడా ఎలిమినేషన్ అంటే రాక్ పేపర్ సీజర్స్ ఆడి పోతాడు భయ్య. నాకు అది అర్థం కాలేదు, సిల్లీ అనిపించిందట, చాలా సిల్లీగా ఆడుతున్నారు. రాక్ పేపర్ సీజర్స్ ఆడి నువ్వు గేమ్ ఆడడానికి వెళ్తావు, వెళ్ళినాక ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఇంకా హైలైట్ నిఖిల్ది ఇంకా ముందు ఉంది, మాట్లాడుకుందాం. సో రాక్ పేపర్ సీజర్స్ ఆడి నీకు యాక్చువల్గా గేమ్లో ఆడ మొగ తేడా లేదు కాబట్టి ఒక గేమ్లో సీత నాగమణికంఠ ఆడుతుంటే నాగమణికంఠ సీతకు తగులుతాడు, పుష్ చేయొద్దు అని నాగమణికంఠకు వ్యతిరేకంగా పోతాడు నిఖిల్. నీ టీం మెంబరు యాక్చువల్గా నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి, గెలవాల్సింది ఎవరు, నువ్వు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. నిఖిల్ గేమ్ నాకు అర్థం కాలేదు ఇక్కడ, నాకు అస్సలు హైలైట్ బల్బులు ఫ్యూజులు పగిలిపోయినాయి. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు భయ్య నువ్వు, నీ టీం మెంబర్ మణికంఠ, వానికి సపోర్ట్ చేయాలి కదా నువ్వు, తనకు సపోర్ట్ చేస్తేనే కదా నీకు ఫుడ్ వచ్చేది. ఇది హైలైట్. సోనియా పుష నాకు అర్థం కాలేదు, ఆ గేమ్ ప్లే నాకైతే అస్సలు అర్థం కాలేదు. నిఖిల్ విషయం ఇంకా దారుణంగా ఉంది. సో ఇక్కడ నైనిక అంటది అనమాట. నైనిక ఏమని, అమ్మాయికి తగిలితే ఇబ్బంది పడుతున్నాడు నిఖిల్కి, సెట్ కాదు, గివప్ ఇచ్చేస్తాడు, మణికంఠ వచ్చిందే బెటర్ అని అంటది. అర్థమైందా మీకు అర్థమవుతుందా? అమ్మాయికి తగిలితే గివప్ ఇచ్చేస్తాడు మణికంఠ, మీకు సెట్ కాదు అని, ఆయనకు సెట్ కాదు అనేస్తుంది ఇండైరెక్ట్గా. సో చాలా నెగిటివ్ అవుతుంది బ్రదర్ నిఖిల్కి, చాలా నెగిటివ్ అవుతుంది బ్రదర్ నిఖిల్కి. నిన్నటి ఎపిసోడ్ వరకు చాలా నెగిటివ్ ఉంది. సో యష్మి సంచాలక్ ఇక్కడ టాస్క్లో, ఇది హైలైట్ అసలు. యష్మి సంచాలక్ ఇక్కడ టాస్క్లో బిగ్ బాస్ మాత్రం ట్విస్ట్ ఇస్తాడు. ఇలా ఏం ట్విస్ట్ తెలుసా నేను చెప్తా. యష్మి సంచాలక్గా అనౌన్స్మెంట్ చేసేస్తాడు. ఎందుకంటే ఎక్కడైతే ఫైట్ అవుతుందో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ అవుతుందో, లాస్ట్ టాస్క్లో సంచాలక్గా ఎవరిని ఎంచుకోండి అంటాడు. కానీ ఈ టాస్క్లో సంచాలక్గా అనౌన్స్మెంట్ చేసేస్తాడు యష్మిని. ఎందుకంటే ఆమెకు వాయిస్ ఉంది, ఆర్గ్యుమెంట్ మిస్టేక్ చేసినా ఆర్గ్యుమెంట్ చేసే సత్తా ఉంది, చలో ఈడ మసాలా వస్తుంది, ఆడియన్స్కి హైలైట్ అవుతుంది అని అనుకుంటారు. ఇక ఆడియన్స్కి హైలైట్ అయింది, ఇంకా ముందుంది చూడు, నేను చెప్పేది వినండి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టాస్క్లో సంచాలక్గా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు, సెకండ్ టాస్క్లో డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకో చెప్తా, గొడవ అవుతుంది అని తెలుసు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈమెని సంచాలక్గా పెడితే ఫైట్ అవుతుంది, ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, ఫైట్ అవుతుంది అనగానే బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేస్తాడు అనుకున్నా, ఆయన మెంటల్ గేమ్ స్టార్ట్ చేస్తాడు అనుకున్నా. సో బిగ్ బాస్ గేమ్ ఈ టాస్క్లో నైనిక ఇక్కడ హైలైట్ ఏంటంటే నైనిక టీంలో చాలామంది బలవంతులు ఉన్నారు, అంటే మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చాలామంది బలవంతులు ఉన్నారు. కాకపోతే సీతకు ఛాన్స్ ఇవ్వడం మరీ ప్రతిసారి ఛాన్స్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. ప్రూవ్ చేసుకోమని ఛాన్స్ ఇస్తున్నారు చూసినా వాళ్ళ టీమ్మేట్స్, అది హైలైట్ ఇక్కడ. నేను దీని గురించి రీల్ చేశాను, అప్లోడ్ అవుతుంది, దానికి లైక్ షేర్ చేయండి. సీతకు హైలైట్ ఇక్కడ ఇచ్చినాక నిఖిల్ టీం నుండి మణికంఠ వస్తాడు. నిన్న నైట్ వీడియో చెప్పిన కదా ఆల్రెడీ, టాస్క్ సొల్లు ఉంటుంది భయ, సొల్లు అంత లాగనీకి నాకు టైం లేదు, నాకు మూడు లేదు, ఆ సొల్లు గేమ్ టాస్క్ అంతా నాకు నచ్చలేదు ఆ టాస్క్ బేసిక్గా. సో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ గురించే మాట్లాడుతున్నా, వినండి, అంటే మీకు అర్థమవుతుంది. సో మర్మరాల కాడ గొడవ వస్తుంది, మేము మురుమురాలు అంటాం తెలంగాణ, ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. మర్మరాల కాడ 250 grams మణికంఠ, 290 grams మణికంఠ తెస్తాడు, సీత 400 grams తెస్తుంది. ఈ ఇద్దరి
ఇద్దరు రాంగ్ అని బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేస్తుంది, ఇద్దరికి 0 పాయింట్స్ ఇస్తుంది. నాగమణి కంటే ఒప్పుకోడు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. నాగమణి కంటే ఒప్పుకోడు. నువ్వు ఫస్ట్ ఏమన్నావు సీతతోని మన 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 యష్మి సీత అంటుంది అనమాట, డౌట్ వచ్చి ఇట్లా సంగతి వెయింగ్ మిషన్ ఉంది కదా, సో వెయింగ్ మిషన్ వెయిట్ బట్టి ఎవరు ఎంత దగ్గరకు వస్తే వాళ్ళదే వినిస్తావంటే అంతే అంటది. ఆ మాట నాగమణి కంట వింటాడు, ఆ డోర్ దగ్గర అబ్జర్వేషన్లో పెట్టుకుంటాడు, వింటాడు. సో నాగమణి కంట వినంగానే అందుకే మణికంఠకి కోపం వచ్చిందనమాట. సో నువ్వు అన్న మాట మీద, నువ్వు చెప్పిన మాట మీద నిలబడతలేవు, నాకు నచ్చలేదు అన్న మాట. నేను బిగ్ బాస్తో మాట్లాడతా, శనివారం సాటర్డే రోజు నాగ్ సార్తో మాట్లాడతా, ఇది పాయింట్ ఖచ్చితంగా మాట్లాడతా అని పెద్ద వాయిస్ రైజ్ చేస్తాడు. నాగమణి కంట హైలైట్ అనిపిస్తాడు. కాకపోతే ముందుంది నాగమణి కంటది ఇంకా హైలైట్, బల్బులు పగిలిపోతాయి మీకు. అసలు ఏంద్రా అయ్యా ఇది అంటావు, ఏందమ్మా మాకు ఏంది సామె ఇది, మాకు ఏంది ఇది మాకు అంటావు, నువ్వు అంటారు మీరే. అట్లా ఉంటుంది ఇలా యాక్టింగ్, ఇదంతా యాక్టింగే నేను చెప్తున్నా కదా. ఫైట్ లొల్లి ఇదంతా యాక్టింగే, బల్బులు పగిలిపోతాయి. ఏంద్రా ఇది బిగ్ బాస్ ఇంకేమన్నా అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ వరకు హైలైట్ జరిగినాయి, ఈ సీజన్లో మాత్రం ఎలాంటివి లేవు. ఈ డే వరకు అయితే ఎలాంటి రైవల్రీస్ అవుతున్నాయి. కలిసిపోతున్నారు భయ్య, పోయి హక్ చేసుకుంటున్నారు, సారీ రా అని చెప్పుకుంటున్నారు, నా పాయింట్ అది కాదురా అని చెప్పుకుంటున్నారు. రైవల్రీస్ మెయింటైన్ చేస్తేనే కదా జనాలకు ఇంట్రెస్ట్ వచ్చేది, రైవల్రీస్ మెయింటైన్ చేస్తేనే కదా జనాలు చూసేది. అరే వాళ్ళిద్దరికి ఫైట్ అయిందిరా, వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదురా అని మాట్లాడుకునేది. అసలు ఈ బిగ్ బాస్ ఏందో నాకు అర్థం కాలేదు. సో రూల్ చెప్పిన నువ్వే మళ్ళీ సోదైతే కొట్టుకొని ఓకే. సీత అక్కడ ఈ అంతా అయినాక సీత స్టాండ్ తీసుకొని ఉంటే హైలైట్ ఉంటుండే. మణికంఠ యష్మి కొట్లాడిన మధ్యలో సీత స్టాండ్ తీసుకుంటే సీత మాత్రం ఒక ఆకాశంలో ఉంటుండే. ఏమని అంటే తెలుసా, నువ్వే అన్నావు కదా యష్మి, నువ్వే అన్నావు కదా, నాతోనే అన్నావు కదా ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకి పాయింట్ ఇస్తా అని, మరి ఇప్పుడు నువ్వు పాయింట్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు చెప్పిన దాని మీద నువ్వెందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అంటే సీత హైలైట్ ఉంటుండే. అసలు ఈ వీడియో నేను సీతకే మొత్తం అంకితం చేసేవాడిని. ఈ గేమ్ నిఖిల్ చుట్టూ తిరిగింది, ఇంకా హైలైట్ ఉంటుంది, ఇంకా మస్తుంది మసాలా. ఇంకా యష్మి ఏడవడం స్టార్ట్ చేసింది, ఇది హైలైట్. ఎందుకు తెలుసా, అక్కడ 7 ఉన్నారే, ఇక్కడ 2 ఉన్నారు. సోనియా వచ్చి వాటర్ ఇస్తుంటే యష్మి అక్కడ 6 ఉన్నారు, ఇక్కడ 7, అక్కడ 6 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, నేను అందుకే రాంగ్ డిసిషన్ తీసుకున్నా, అక్కడ టై అవుతుండే నాకు తెలుసు అని ఏడుస్తుంటుంది. ఎందుకు, సింపతి కోసమా? నేను ఆ మాట చెప్తా భయ్య, నీ గేమ్లో నువ్వు గివప్ ఇచ్చి ఫుడ్ ఇచ్చుంటే నిన్ను మాత్రం నేను ఆకాశంలో లేపుతుండే, యష్మిని ఆకాశంలో లేపుతుండే. కానీ నువ్వు ఒకటి పొట్ట కొట్టి వాళ్ళకు ఫుడ్ ఇస్తే నీ త్యాగవేడు ఉంటుంది ఆడ. టై అయింది పాపం, ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎట్లా, ఇద్దరికి టై అయింది కదా. నువ్వు ఒకరు పొట్ట కొట్టి నువ్వు ఇచ్చినావు, నువ్వు గేమ్ ఆడి నువ్వు గివప్ ఇచ్చుంటే నాకు వద్దు ఈ ఫుడ్ వాళ్ళకి ఇస్తా నేను అని అంటే నేను యాక్సెప్టబుల్, ఇది ఖచ్చితంగా యాక్సెప్టబుల్. నాకు అస్సలు చిరాకేసింది నాకు ఈ గేమ్లో. ఏంది సోనియా, ఏంది ఇది అనిపించింది నాకు, యష్మి ఏంది ఇది అనిపించింది నాకు. ఒక ఫుడ్ నువ్వు కష్టపడి నువ్వు గేమ్ ఆడి సరే నువ్వు గెలిచే టైంలో నేను గివప్ ఇస్తున్నా, నేను వాళ్ళకి ఇచ్చేసే ఫుడ్ అని అంటే సెల్యూట్ కొట్టేటాను నేను. అసలు ఇది రాంగ్ జరిగింది బిగ్ బాస్లో అయ్యా నిన్న. సో నెక్స్ట్ తర్వాత నాగమణి కంట ఫైట్ చేశాడు. సీత రియాక్షన్ ఇచ్చుంటే షేర్ చేసుకుంటే బాగుండేది. బిగ్ బాస్ నోస్ రెస్పాన్స్. సో సీత రేషన్ షేర్ చేసుకుంటాం బై బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ సైలెంట్ ఉంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఎందుకు, కరెక్టే కదా. నాకు అందుకే అనిపించింది ఉపవాసం ఉంటాడేమో, నేను ఫస్టే చెప్పిన ఉపవాసం ఉంచుతాడేమో అనుకున్నా, కానీ ఇట్లా రాగి జావా వెజిటేబుల్స్ పంపిస్తా ఉడకబెట్టుకొని తినండి ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు గేమ్ ఆడేం లాభం, తిండి ఏం లాభం, తిండి వస్తూనే ఉంది, తాగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు భయ్య, ఏంది ఇది. సో యాక్షన్ సింపతిపై యాంగిల్ చాలా యూజ్ చేసింది యష్మి. ఈసారి మాత్రం నెగిటివ్లో పోయింది యష్మి. నేను చెప్తున్నాగా, నా అభిప్రాయం చెప్తున్నాను నేను, ఇదంతా చెప్పినా నీకు ఆల్రెడీ. సో మణికంఠ, సో హైలైట్ ఏంటంటే యష్మి ఇదంతా అయిపోయినాక సోనియా యష్మి అయిపోయాక మణికంఠ అట్లా వస్తుంటాడు. యష్మి ఎదురుపడితే ఇట్లా తుడుచుకొని మాట్లాడుతుంటే, ఐఎమ్ సారీ రా, నాకు తెలుసురా అక్కడ టై అవుతుందని, నేను కావాలనే చేశాను రా, అక్కడ టై అవుతుంది అనగానే నేను కూడా క్యాజువల్గా తీసుకున్నాను రా, ఇట్స్ ఓకే రా, ఆడ పాయింట్ రైజ్ చేయాలనే చేశాను రా, తర్వాత ఇట్స్ ఓకే రా అంటే ఇదంతా నాటకమా అనిపించింది నాకు. నువ్వు స్టాండ్ తీసుకున్న దానికి ఇప్పుడు చెప్పేదానికి ఏమైనా పొంతన ఉందా మణికంఠ, ఏమైనా పొంతన ఉందా అనిపించింది నాకు. అసలు మీరు గేమ్ ఆడట్లేదు అనిపించింది.
మీరు ఏమున్నా అంత పెద్ద ఫైట్ అయింది, అంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేసావు, సారీ రానంగానే యాక్సెప్టబుల్. ఎందుకు మరి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు బిగ్ బాస్కి రావడం, జనాలను ఇబ్బంది పెట్టడం? నా ఉద్దేశం నేను చెప్తున్నా భయ్య, నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలా మిస్టేక్ మాత్రం యష్మిదే కదా, నీ మిస్టేక్ లేదు కదా, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, గట్టిగా తీసుకొని, లేదు నువ్వు తప్పు చేసావని అలా ఫైట్ చేసుకుని ఉంటే ఇవాళ నీకు పాజిటివ్లా అసలు నీ ఓటింగ్ ఆగేది కాదు. ఓటింగ్ చాలా జరుగుతుంది, మీకు అర్థమైతే లేదు, అన్నీ చూస్తున్నారు జనాలు. సో సిల్లిగా టాస్క్లు, ఇది హైలైట్ అంటే ఈ సీజన్ బిగ్ బాస్ ఏదో మిస్ అవుతుంది, ఏదో ఒకటి మిస్ అయింది బిగ్ బాస్లో. ఎంటర్టైన్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు, ఎంటర్టైన్మెంటే లేదు బిగ్ బాస్లో ఈ సీజన్లో. అసలు రైవల్రీస్ మెయింటైన్ చేయకపోతే ఎంటర్టైన్మెంటే లేదు బిగ్ బాస్లో. ఏదో క్యాజువల్గా వచ్చామా, ఉన్నామా, తిన్నామా, ఆడుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుంది బిగ్ బాస్. నెక్స్ట్ చెప్పినా కదా, ఎంత ఒకడైతే నెక్స్ట్ రాగి జావా, దుంపలు, కూరగాయలు ఉడుకోబెట్టుకొని తినండి. నిఖిల్ అసలు లైట్ తీసుకున్నాడు చాలా. అబ్బాయి నువ్వు తోపు తురుము అనుకుంటున్నావు కదా నిఖిల్, నువ్వు వెళ్ళి గెలవచ్చు కదా. అబ్బాయి అడుగుతాడు అనమాట నిఖిల్ని, నువ్వు తోపు తురుము కదా, నువ్వు వెళ్ళి గెలవచ్చు కదా అని అడుగుతాడు. అంటే నేను కావాలనే ఓడిపోయాను, అక్కడ కావాలనే వెళ్ళలేదు, మా టీం ఓడిపోవాలనే చేశానంటాడు. నాకు ఈడ మాత్రం బల్బులు వలిగిపోతాయి. కావాలని ఓడిపోవడం ఏంది, కావాలని గెలవకపోవడం ఏంది, అసలు ఈడ నాకు నిఖిల్ గేమే అర్థం కాదు. సో నిఖిల్ టీంలో చీఫ్ ఉన్నాక కూడా నువ్వు ప్లేయర్వి, ఏదో చీఫ్ మీద కోపం ఉంది, నేను ఓడగొడతా టీమ్మేట్ని అంటే, సరే టీం మొత్తం ఓడగొడతా అంటే అది ఒప్పుకుంటానేమో, సరే మీకు ఉంటాయి కదా అని. కాకపోతే చీఫ్వి నువ్వు పోకుండా, నువ్వు మణికంఠకు సపోర్ట్ చేయకుండా తనకు సపోర్ట్ చేసి నీ టీంని నువ్వే ఓడగొట్టుకున్నావు చూడు, ఇది చీప్ మెంటాలిటీ అండ్ ఇది చీప్ గేమ్ ట్రిప్స్. సింపతి కోసం సింపతి కూడా రావట్లేదు నిఖిల్కి. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చీఫ్ ఉన్నావు, వాళ్ళకు ఫుడ్ లేదని నువ్వు వదిలేసినావు, మేము ఏదో ఒకటి చూసుకుంటామంటే బిగ్ బాస్ ఇస్తాడని నమ్మకమే కదా, అంతే కదా, ఇంకెవరు ఇస్తారు హౌస్లో? దొంగతనం చేస్తారా? దొబ్బేద్దాం అనేది అంటాడు మణికంఠ ఆల్రెడీ ప్రోమోలో. మరి చేసారా లేదో ఈరోజు ఎపిసోడ్లో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఆ వీడియో కూడా చేస్తాను నెక్స్ట్. అదే నెక్స్ట్ యష్మి నిఖిల్, ఇది ఇంతటికి ఆపేస్తున్నా చూడు, మరి సోది ఉంది తర్వాత. జస్ట్ లాస్ట్ పాయింట్, గుడ్ పాయింట్, యష్మిది రైట్ అనిపించింది నాకు. సో యష్మి అంటుంది అనమాట, నిఖిల్ మణికంఠతో క్లోజ్ కాకండి, రేపు తీసుకునే డిసిషన్స్ చాలా హార్ష్గా ఉంటాయి, తీసుకోలేకపోతాము, సో తీసుకోకండి అని. అంటే ఈ పాయింట్ నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది, ఫస్ట్ చెప్తే బాగుండేదేమో అనిపించింది, అయినా సరే చెప్పావు. తర్వాత సోనియా ఏమైంది నన్ను కంట్రోల్ చేసేది, నేనెందుకు ఎమోషనల్ కనెక్ట్ కావద్దు అని సోనియా వెళ్ళిపోయి నిఖిల్తో మాట్లాడుతుంటుంది. నిఖిల్తో మాట్లాడుకుంటే ఏమంటుంది తెలుసా, నిఖిల్ని నీ గేమ్ ప్లే నచ్చట్లేదు, నువ్వు ఇట్లుంటావు అనుకోదు, నువ్వు స్ట్రాంగ్ అనుకున్నా, అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అది ఇది ఒక 4-5 మాటలు అనేసరికి ఈడ ఇంకా హైలైట్ ఏంటంటే సోనియా అన్నాక యష్మి కూడా అంటుంది అనమాట, అసలు ఇప్పటి నుంచి నేను మారుతా, ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తా, అది ఇది అని అంటాడు. యష్మి కూడా ఏమంటుంది అంటే, తను బయట 50,000 పోగొట్టుకోని మనిషి ఇక్కడ 5 లక్షలు గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, 50 లక్షలు గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఆ మనిషి మారిపోయాడు, ఎక్కువ నాతోనే బయట మాట్లాడేటోడు, ఇక్కడ తక్కువ నాతోనే మాట్లాడాడు, అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు మారాడో తెలియట్లేదు, ఆ మనిషి అట్లా అయిపోయిండు అని అంటుంటారు అనమాట. సో ఇవంతా పాయింట్ నిఖిల్ గురించే జరిగింది మొత్తం. టాస్క్లు అయిపోయాక ఒక రౌండ్ టేబుల్ దాకా నిఖిల్ గురించే జరిగింది పాయింట్ మొత్తం. ఎందుకంటే నిఖిల్ గివప్ ఇచ్చాడు గేమ్ని, నిఖిల్ గివప్ ఇచ్చాడు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నిన్నటి వరకు జరిగిన ఇవి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతా, మాట్లాడను, నా సొల్లు కబుర్లు మనకు అవసరం లేదు, మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.